క్రికెటర్స్ లైఫ్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో తమ కంట్రీ తరపున డెబ్యూ చేస్తే అది చాలా గొప్ప విషయం. చాలామంది ప్లేయర్స్ ఈ ఎక్స్పీరియన్స్ని పొంది ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. బట్ కొందరు క్రికెటర్స్ మాత్రం ఇంటర్నేషనల్ క్రికెట్లో 2 దేశాల తరపున రిప్రజెంట్ చేసి ఈ గొప్ప అనుభూతిని 2 టైమ్స్ పొందారు. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ క్రికెట్లో 2 దేశాల తరపున ఆడిన 10 మంది క్రికెటర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 10 హెడెన్ వాల్ష్ జూనియర్, యుఎస్ఏ అండ్ వెస్టిండీస్. మార్చి 2019లో యాంటిగ్వాన్ అమెరికన్ క్రికెటర్ హెడెన్ వాల్ష్ జూనియర్ యునైటెడ్ స్టేట్స్ టీం తరపున డెబ్యూ చేశాడు. అసోసియేట్ టీం తరపున ఓడిఐస్ అండ్ టీ20స్లో కొన్ని మ్యాచెస్ ఆడిన తర్వాత డిసెంబర్ 6, 2019న హైదరాబాద్ వేదికగా ఇండియాకి అగెనెస్ట్గా వెస్టిండీస్ టీం తరపున తన ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. 2019లో జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఈ లెగ్ స్పిన్నర్ 9 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శన హెడెన్ వాల్ష్ జూనియర్కి కేవలం 2 నెలల్లోనే వెస్టిండీస్ క్రికెట్ టీంలో జాయిన్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేసింది. నెంబర్ 9 రస్టీ తెరాన్, యుఎస్ఏ అండ్ సౌత్ ఆఫ్రికా అమెరికన్ క్రికెటర్ రస్టీ తెరాన్ 2019లో యునైటెడ్ స్టేట్స్ తరపున పాపువా న్యూ గినియాకి ఎగనెస్ట్గా ఓడిఐ మ్యాచ్ ద్వారా డెబ్యూ చేసి వార్తల్లో నిలిచాడు. ఈ మీడియం పేసర్ టీ20 ఫార్మాట్లో చాలా క్రికెట్ ఆడాడు. సౌత్ ఆఫ్రికా డొమెస్టిక్ క్రికెట్లో కూడా చాలా పెద్ద ప్లేయర్. మొదటగా అక్టోబర్ 2010లో సౌత్ ఆఫ్రికా తరపున బోత్ టీ20 అండ్ ఓడిఐస్లో డెబ్యూ చేశాడు. ప్రొటీస్ టీంకి 2012 వరకు టీ20స్లో రిప్రజెంట్ చేశాడు. ఈ మీడియం పేసర్ 9 మ్యాచ్ల్లో 8 ఎకానమీతో 12 వికెట్లు తీశాడు. వన్డేల్లో 4 మ్యాచ్ల్లో 5 ఎకానమీతో 12 వికెట్లు తీశాడు. 2012లో తెరాన్ సౌత్ ఆఫ్రికా తరపున ఇండియాకి అగెనెస్ట్గా తన లాస్ట్ మ్యాచ్ ఆడాడు. ప్రజెంట్ తెరాన్ బోత్ ఓడిఐ అండ్ టీ20స్లో యుఎస్ఏ క్రికెట్ టీంకి ఆడుతున్నాడు. నెంబర్ 8 మార్క్ చాప్మాన్, హాంకాంగ్ అండ్ న్యూజిలాండ్. 2022 డిసెంబర్లో మార్క్ చాప్మాన్కి వైట్ బాల్ క్రికెట్లో సాలిడ్ పర్ఫార్మెన్స్ వల్ల న్యూజిలాండ్ క్రికెట్ తరపున మొదటిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. 2018లో బే ఓవల్ వేదికగా ఇంగ్లాండ్కి అగెనెస్ట్గా న్యూజిలాండ్ తరపున డెబ్యూ చేశాడు. ఇంజురీతో కేన్ విలియమ్సన్ దూరం అవ్వగా రీప్లేస్మెంట్గా సెకండ్ ఓడిఐలో ఆడే ఛాన్స్ వచ్చింది. అప్పటి నుండి ప్రజెంట్ న్యూజిలాండ్కి 21 వన్డే మ్యాచ్ల్లో 335 పరుగులు చేశాడు. 29 ఏళ్ల చాప్మాన్ మొదటగా హాంకాంగ్ నేషనల్ క్రికెట్ టీం తరపున 2014 నుండి 2016 బోత్ టీ20 అండ్ ఓడిఐస్లో రిప్రజెంట్ చేశాడు. అసోసియేట్ టీం తరపున వన్డేల్లో 2 మ్యాచెస్లో 151 పరుగులు చేశాడు. ఇందులో 2015లో యుఏఈ టీంకి అగెనెస్ట్గా చేసిన బ్రిలియంట్ సెంచరీ కూడా ఉంది. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ హాంకాంగ్ టీం తరపున 19 టీ20 మ్యాచ్లు ఆడి 113 స్ట్రైక్ రేట్తో 392 పరుగులు చేశాడు. నెంబర్ 7 ల్యూక్ రాంచీ, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ క్రికెట్ తరపున ల్యూక్ రాంచీకి సక్సెస్ఫుల్ కెరియర్ ఉంది. న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్స్కి రిప్రజెంట్ చేసిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్గా రాంచీ నిలిచాడు. 2008లో ఇంజురీతో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ బ్రాడ్ హ్యాడిన్ దూరం అవ్వడంతో వెస్టిండీస్కి అగెనెస్ట్గా రాంచీ ఆస్ట్రేలియా తరపున ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. ఆస్ట్రేలియా తరపున రాంచీ వికెట్ కీపర్గా కేవలం 4 వన్డేలు అండ్ 3 టీ20లు మాత్రమే ఆడాడు. తర్వాత 2013లో రాంచీ మేలో ఇంగ్లాండ్తో సిరీస్కి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తరపున సెలెక్ట్ అయ్యాడు. మే 31, 2013న ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరిగిన ఫస్ట్ ఓడిఐ ద్వారా రాంచీ కివీస్ టీం తరపున డెబ్యూ చేశాడు. కివీస్ టీంకి 81 వన్డే మ్యాచ్లు ఆడిన రాంచీ 111 స్ట్రైక్ రేట్తో 1321 పరుగులు చేశాడు. అలాగే టీ20లో 30 మ్యాచ్ల్లో 137 స్ట్రైక్ రేట్తో 312 పరుగులు చేశాడు. నెంబర్ 6 ఎడ్ జాయ్స్, ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్. 2006లో తన సొంత టీం ఐర్లాండ్కి అగెనెస్ట్గా ఎడ్ జాయ్స్ ఇంగ్లాండ్ తరపున ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. ఎడ్ జాయ్స్ 2007 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ తరపున 5 మ్యాచ్లు ఆడి 152 పరుగులు చేశాడు. 2007 వరల్డ్ కప్లో శ్రీలంకకి అగెనెస్ట్గా ఆడిన మ్యాచే ఎడ్ జాయ్స్కి ఇంగ్లాండ్ టీం తరపున లాస్ట్ మ్యాచ్. ఈ టోర్నమెంట్ తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఎడ్ జాయ్స్ని స్క్వాడ్ నుండి డ్రాప్ చేసింది. 2011 వరల్డ్ కప్లో ఐర్లాండ్ టీం తరపున ఆడిన ఎడ్ జాయ్స్ 6 మ్యాచెస్లో 176 పరుగులు చేశాడు. 2015 వరల్డ్ కప్లో కూడా ఐరిష్ టీంకి ఆడిన జాయ్స్ 6 మ్యాచెస్లో 98 స్ట్రైక్ రేట్తో 246 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్లో వెస్టిండీస్ని ఐర్లాండ్ ఓడించిన మ్యాచ్లో ఎడ్ జాయ్స్ 67 బంతుల్లో 84 పరుగుల నాక్ ఆడి క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. నెంబర్ 5 డేవిడ్ వీస్, సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియా. సౌత్ ఆఫ్రికాలో జన్మించిన ఆల్రౌండర్ డేవిడ్ వీస్ ప్రజెంట్ నమీబియా టీంలో కీ ప్లేయర్. 2022 టీ20 వరల్డ్ కప్లో శ్రీలంక పైన నమీబియా గెలవడంలో వీస్ బౌలింగ్
2 for 16తో కీలకమైన కాంట్రిబ్యూషన్ చేశాడు. వీస్ మొదటగా ఇంటర్నేషనల్ కెరియర్ని తన సొంత కంట్రీ సౌత్ ఆఫ్రికా టీం తరపున 2013లో డెబ్యూ చేశాడు. 2013 నుండి 2016 వరకు ప్రోటీస్ టీం తరపున ఆడిన వీస్ 20 టీ20 మ్యాచ్లు ఆడి 24 వికెట్లు తీయగా బ్యాటింగ్లో 122 స్ట్రైక్ రేట్తో 92 పరుగులు చేశాడు. అలాగే ప్రోటీస్ టీం తరపున 3 టీ20 వరల్డ్ కప్ మ్యాచెస్ ఆడిన వీస్ బ్యాటింగ్లో 28 పరుగులు, బౌలింగ్లో జస్ట్ 1 వికెట్తో అంతగా రాణించలేకపోయాడు. 5 సంవత్సరాల తర్వాత అంటే 2021లో నమీబియా టీంకి ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన వీస్ 2021 టీ20 వరల్డ్ కప్లో నమీబియా తరపున ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేసి 8 మ్యాచ్లు ఆడి బ్యాటింగ్లో 227 పరుగులు, బౌలింగ్లో 6 వికెట్లు తీశాడు. నెంబర్ 4 రాల్ఫ్ వండరూమెరు, సౌత్ ఆఫ్రికా అండ్ నెదర్లాండ్స్. ఇంటర్నేషనల్ క్రికెట్లో 2 కంట్రీస్కి ఆడిన కొందరు క్రికెటర్స్లో వండరూమెరు ఒకరు. 2009లో ఈ ఆల్రౌండర్ సెంచురియన్ వేదికగా సౌత్ ఆఫ్రికా టీం తరపున ఆస్ట్రేలియాకి అగెనెస్ట్గా టీ20 మ్యాచ్ ద్వారా డెబ్యూ చేశాడు. 6 రోజుల తర్వాత సేమ్ అపోనెంట్ పైన వన్డేలో కూడా తన మొదటి మ్యాచ్ ఆడాడు. సౌత్ ఆఫ్రికా తరపున 13 టీ20లో ఆడిన వండరూమెరు బ్యాటింగ్లో 57 పరుగులు, బౌలింగ్లో 14 వికెట్లు తీశాడు. అలాగే 13 ODIs ఆడగా 17 వికెట్స్ తీశాడు. 2015లో జూలై 3న నేపాల్కి అగెనెస్ట్గా నెదర్లాండ్స్ టీం తరపున టీ20 మ్యాచ్తో డెబ్యూ చేశాడు. అసోసియేట్ టీంకి 3 టీ20 వరల్డ్ కప్స్ ఆడిన వండరూమెరు 39 మ్యాచ్ల్లో 42 వికెట్లు, బ్యాటింగ్లో 408 పరుగులు చేసి రాణించాడు. నెంబర్ 3 డార్క్ నానెస్, నెదర్లాండ్స్ అండ్ ఆస్ట్రేలియా. ఒకప్పుడు టీ20 ఇంటర్నేషనల్స్లో తన ఫియర్లెస్ బౌలింగ్తో డార్క్ నానెస్ మంచి నేమ్ తెచ్చుకున్నాడు. టీ20 కెరియర్లో ఓవరాల్గా నెదర్లాండ్స్ అండ్ ఆస్ట్రేలియా తరపున 17 మ్యాచ్లు ఆడిన నానెస్ 7.52 ఎకానమీతో 28 వికెట్లు తీశాడు. టీ20 ఇంటర్నేషనల్స్లో మొదటగా నెదర్లాండ్స్ టీం తరపున డెబ్యూ చేసిన నానెస్ ఇంగ్లాండ్కి అగెనెస్ట్గా ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో వికెట్స్ ఏమీ తీయలేకపోయినా ఎకనామికల్ స్పెల్ వేసి అపోనెంట్ టీంకి తక్కువ స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. 2009లోనే స్కాట్లాండ్కి అగెనెస్ట్గా ఆస్ట్రేలియా టీం తరపున ODI మ్యాచ్ ద్వారా డెబ్యూ చేయగా ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 2010 టీ20 వరల్డ్ కప్లో ఆసీస్ టీం తరపున 7 మ్యాచెస్లో 14 వికెట్స్తో హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. నెంబర్ 2 టీమ్ డేవిడ్, సింగపూర్ అండ్ ఆస్ట్రేలియా. 27 ఏళ్ల టీమ్ డేవిడ్ టీ20 ఫార్మాట్లో అగ్రెసివ్ బ్యాటింగ్తో డైనమిక్ బ్యాటర్గా గుర్తింపు పొందాడు. డిఫరెంట్ లీగ్స్లో మంచి పర్ఫార్మెన్స్తో ఇంటర్నేషనల్ క్రికెట్లో రైజ్ అవ్వడానికి ఎంతో హెల్ప్ అయింది. జూలై 2019లో సింగపూర్ క్రికెట్ టీం తరపున ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన డేవిడ్ ఖతార్కి అగెనెస్ట్గా తన తొలి మ్యాచ్ ఆడాడు. సింగపూర్ తరపున 14 టీ20 మ్యాచ్లు ఆడిన డేవిడ్ 159 స్ట్రైక్ రేట్తో 558 పరుగులు చేశాడు. టీ20 లీగ్స్లో పవర్ఫుల్ బ్యాటింగ్తో 2022లో ఆస్ట్రేలియా టీం తరపున డెబ్యూ చేశాడు. బట్ ఆసీస్ టీంకి డేవిడ్ అంతగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. నెంబర్ 1 ఇయాన్ మోర్గాన్, ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్. ఫార్మర్ ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ తన ఇంటర్నేషనల్ కెరియర్ని 19 ఏళ్ల వయసులో ఐర్లాండ్ తరపున స్టార్ట్ చేశాడు. 2007 వరల్డ్ కప్లో ఐర్లాండ్ టీంకి ఆడిన మోర్గాన్ పాకిస్తాన్ టీం పైన స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. 3 సంవత్సరాలు ఐర్లాండ్ క్రికెట్ టీంకి ఆడిన మోర్గాన్ 2009లో ఇంగ్లాండ్ టీం తరపున డెబ్యూ చేశాడు. 2010 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ టీంలో మెంబర్గా ఉన్న మోర్గాన్ ఆ ఇయర్ ఇంగ్లాండ్ టీం మొదటి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలిచింది. 2015 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్కి స్కిప్పర్గా ఉన్న మోర్గాన్ టీంని కనీసం నాకౌట్ స్టేజ్ కూడా దాటించలేకపోయాడు. ఈ ఘోర అవమానం తర్వాత ఇంగ్లాండ్ టీం కంబ్యాక్ చేసి 2019లో సొంత గడ్డ మీద జరిగిన వరల్డ్ కప్లో ఇయాన్ మోర్గాన్ క్యాప్టెన్సీలోని ఇంగ్లాండ్ టీం ODI వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది.